గుడ్ మార్నింగ్ అందరికీ షలోం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగుండాలనే నిత్యము మీకోసము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26-27 వచనములు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారి నీళ్లను వారు కుమ్మరి వారిని పాత్ర వలె పగలగొట్టుదురు. దేవుడికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. ఏంటి ఈరోజు దేవుడి క్రియలు పక్కన పెట్టేశారు మనుషులు. జయించాలి. ప్రియా దేవుని జనంగమా, దేవుడి క్రియలు ఏంటి అని ఏం చేయమంటున్నాడు? దేవుడికి అందుకే అంటున్నాడు, దేవుడి క్రియలు జాగ్రత్తగా చేయవాడికి జనముల మీద అధికారం ఇస్తాడట. ఈరోజు చూడండి దేవుని బిడ్డారా, యోసేపు దేవుడి క్రియలు జరిగించాడు, అందుకే రాజ్యం అధికారంగా మార్చబడ్డాడు. దావీదు గారు గొర్రెలు కాచే విషయంలో ఎలా చేయాలో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. నీవు కూడా బిడ్డ, నీకిచ్చిన పనిలో దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో, ఏ స్థలంలోతో ఏ పని నిమిత్తం అయితే నియమించాడో వాటన్నిటిలో ఆయన క్రియలు గనుక నువ్వు జరిగించే జనముల మీద నీకు అధికారం ఇస్తాడు. జనముల మీద ఎంత పెద్ద అధికారులు కావచ్చు, నీవు వారి నిమిత్తము దేవుని అడిగితే అది జరుగుతుంది. అందుకోసమే ప్రియ సంగమా, నువ్వు జాగ్రత్తగా దేవుడి క్రియలు జరిగించాలి. జ్ఞానము కలిగి, వివేకము కలిగి, శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని క్రియలు జరిగిస్తావో బిడ్డ, అప్పుడు దేవుడు నిన్ను జనముల మీద నియమించుకుంటాడు. ఈరోజు ఎవరు లేరు, ఎవరి స్వార్థము వారిదే, ఎవరి సుఖము వారిదే. అందుకే దేవుడి యొక్క అధికారాన్ని పొందుకోలేకపోతున్నాం. అందుకే దేవుడి యొక్క శక్తిని, బలముని మనము పొందుకోలేకపోతున్నాం, రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే నీవు దేవుడి క్రియలు జరిగించలేకపోతున్నావు. దేవుడి క్రియలు చేయడానికి నీకు జ్ఞానం లేకుండా ఉన్నది, తెలివి లేకుండా, విమోచన లేకుండా ఉన్నది. ఇది అడగట్లే దేవుణ్ణి. ఇచ్చిన పనిలో నమ్మకం లేవు, ఏదో చేసాములే అన్ని అశ్రద్ధ కలిగి ఉన్నావు కాబట్టి నీవు దేవుడి అధికారాన్ని పొందలేకపోతున్నావు. దూతల కంటే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు, అది నీలో నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్న కారణం ఏంటంటే నీవు జాగ్రత్తగా దేవుడు పని చేసే విషయంలో లేవు. కాబట్టి బిడ్డ, ఈ విధంగా ప్రభువునితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడికి జాగ్రత్తగా చేసిన జనముల మీద రాజుగా నియమిస్తాడు. జనముని స్వాధీనం చేస్తాను, అధికారం ఇస్తాను జనములపై. కాబట్టి బిడ్డ, ఇటు రీతిగా అధికారం పొందుకోవాలంటే, ఇటు రీతిగా దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. జనములపై రాజ్యాన్ని వేయాలంటే పరిశుద్ధాత్మ చెప్పిన క్రియలను, ఆయన ఆజ్ఞలను, ఆయన నడవడిక ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడిచిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఆయన అధికారంతో నింపి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అటు రీతిగా దేవుడు ముందేసి తన కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ షలోమ్.